అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయం. ఒక స్నేహితునికి మీ ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టకండి, అవి మీకు ఆర్థికంగా నష్టాలను కలిగిస్తాయి. మీ బిజీ లైఫ్ నుంచి కాస్త బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. మీ కుటుంబం కోసం కష్టపడి పని చెయ్యండి. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది అనుకోని లాభాలను చూస్తారు. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. వ్యాపారస్కు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వస్తాయి. మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలో ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజుమొత్తాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళనను కలిగిస్తాయి. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేలా ఆనంద క్షణాలను గడపండి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు. గాలిలో మేడలు కట్టడం ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒక పని చెయ్యాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చెయ్యండి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు దృఢంగా ఉంటారు. ఆరోగ్యపరం బాగుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు ఉల్లాసంగా సంతోషంగా కుటుంబంతో ఆనంద క్షణాలను గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ బెటర్ హాఫ్తో ఆనందంగా ఉంటారు. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన అందరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను నలుగురితో సంతోషంగా పంచుకోండి. అలాగే రిలాక్స్ అవడానికి సమయాన్ని కేటాయించండి. మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి. లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉన్నది. తగువులమారి తత్వాన్ని